అంటే లోకం ఎటు పోతుందండి? నేపాల్ గురించి మీరు చూసినారు. నేనైతే నా జీవితంలో అలాంటి దృశ్యాలు చూడలేదు. అధికారులను తరిమికొట్టి వాళ్ళు ఉండే భవనాలకు నిప్పంటించి ఒక స్త్రీ అందుమూలాన ప్రెసిడెంట్ భార్య అనుకుంటాను చనిపోయడం, కొట్టడం, పాప ఇది భయంకరం. ఇది అయితే ఒక స్టాటిస్టిక్స్ చేసినారంట, సమాజం కూలిపోతుందా ఇప్పుడు కట్టెగా గురించి మీరు విన్నారు. వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబాలు చిన్నమైపోతున్నాయి, కూలిపోవడమే చూస్తాం ఇప్పుడు మనం. అయితే ఒక స్టాటిస్టిక్స్ చేసినారంట అమెరికన్స్, ఈ కష్టాలు ఈ లోకంలో ఎక్కువ కాబోతుందా, ఈ వేదనలు, ఈ నాశనాలు, ఇలాంటి తిరుగుబాట్లు, చావడాలు ఇవన్నీ ఎక్కువ అవుతుందా, ఇది అంతమా ఆరంభమా అని ఒక స్టాటిస్టిక్స్ చేస్తే 8% అన్నారంట. ఇక అలా కాదులే ఇది అంతం అన్నారంట. 92% అన్నారంట ఇది ఆరంభము కష్టాలు, కానీ ఇంకెక్కువ నాశనాలు రాబోతుంది, ఇంకెక్కువ ఇబ్బంది, అపాయకరమైన దినాలు రాబోతుందని ప్రజలకు తెలుసు. మరి 92% ఓటెడ్ ఫర్ ఫ్యూచర్ డిస్ట్రక్షన్. అయితే ఇది మనకు కొత్త కాదు, ఇది అపాయకరమైన దినాలు వస్తుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దుర్దినములు రాకముందే మన ప్రవర్తనను మనం ఏం చేయాలనుంది? సరి చేసుకోవాలి. ముఖ్యంగా యవనస్తుల కొరకు ప్రార్థన చేయాలి. ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేదు, కానీ దేవుని నియమాల్లో ఉన్న కుటుంబం బండ మీద కట్టబడిన కుటుంబం వలె చెక్కు చెదరక ఉన్నది. అందుకే మనం ఈ ప్రయాసాలన్నీ చేస్తున్నాం. ప్రార్థన యవనస్తుల కొరకు మన సంఘంలో మధ్యాహ్నం 2 నుండి 5. దయచేసి తల్లులు తండ్రులు మీ సమయం ఎలా పోతుందని అనుకుంటారు కదా, యు జాయిన్ ద యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ జూమ్. మీరు మీ పిల్లల కొరకు విజ్ఞాపన చేయొచ్చు జూమ్లో. 2 నుండి 5 వరకు యవనస్తుల కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు.